ఇప్పుడు యూటీఎఫ్ వారు ఎస్టీ వారు పిఆర్టీ వాళ్ళు వీళ్ళందరూ చేస్తారంటే మీ దగ్గరికి వచ్చేసాము మా సభ్యత్వం చేయండి అని చెప్పి మీకు ఎస్ఆర్ ఆయన చేతుల మీద ఇప్పుడు ఎస్ఆర్ ఇవ్వబోతున్నాడు. మీకు మీ సర్వీస్ రిజిస్టర్ ఆయన చేతుల మీద ఇవ్వబోతున్నాడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మరి అది నాకు ఆయన ఫ్రెండ్ అవ్వటం నేను పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. ఆయనతో కలిసి దగ్గర 45 ఏళ్ళు పనిచేసే అవకాశం నాకు భగవంతుడిచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. అలాంటి ఎమ్మెల్యే గారితో పనిచేస్తున్నందుకు 3 సార్లు ఎమ్మెల్యే సామాన్య విషయం కాదు. ఇప్పుడు ఎవరు కావాలన్నా ఒక్కసారి వెళ్ళిపోతున్నారు. ముందుగా మరి మరి శాసనసభ్యుల వారు ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం. ముందు స్కూల్స్ బాగుండాలి, తర్వాత హాస్పిటల్స్ బాగుండాలి. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు నిజంగా నేను ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేయాల, ఇంతమంది వస్తారు, ఇంత బాగా జరుగుతుంది చెప్పి కూడా ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయాల. ఇంతమంది ఉపాధ్యాయులతో ఈరోజు ఈ యొక్క ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా సంతోషం. మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ఎంఈఓ చిట్టిబాబు గారు, నిర్వాహకులు నాగ రమేష్ గారు, అదేవిధంగా యూనియన్ లీడర్స్, ఉపాధ్యాయులకు, కొత్తగా కాపోయే ఉపాధ్యాయులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, నాకు అన్ని ఉద్యోగాల కన్నా అన్ని రంగాల కన్నా టీచర్, ప్రత్యేక గవర్నమెంట్ స్కూల్ టీచర్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులు మొత్తం కూడా బిలో మిడిల్ పేదవాడు కుమ్ము చదువుతారు. అటువంటి వాళ్ళకి మీరు బోధన చేస్తూ మంచి పౌరులు తయారు చేస్తారు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్ ఉన్న గవర్నమెంట్ టీచర్ల చాలా రెస్పెక్ట్, చాలా ఇష్టం. మీకు ముందుగా ఏంటంటే నిజంగా ఒక్కొక్క స్టోరీ చూస్తామంటే, ఆ రోజు లోకేష్ గారు చంద్రబాబు గారు మీటింగ్ ఏర్పాటు చేసిన రోజు వీడియో వేశారు. వీడియో వేసినప్పుడు ఒక్కొక్కరు ఏ విధంగా కష్టపడ్డారని చెప్పి చూస్తామంటే ఎవరికైనా సరే కంట తడబడుతుంది. ఈ రోజు ఇక్కడ కూడా చెప్తామంటే ఆ డ్రైవర్ గా చేస్తూ మనం చదివించాడని చెప్పి కొంతమంది కొన్ని స్టోరీ చెప్తున్నప్పుడు నిజంగా అందరూ కూడా ఉదయం కదిలిపోయింది. ఆ విధంగా అందరూ కష్టపడి ఇష్టంగా కష్టపడి చేశారు కాబట్టి మంచి ఉద్యోగం సాధించారు. మీ అందరూ మరి ఒకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు చేస్తూ ఈ సందర్భం కొన్ని మాట చెప్తాను. ఎందుకంటే ట్రైనింగ్ లో టీచర్ చాలా మంది చెప్తుంటారు, ట్రైనింగ్ లో ఏదైతే చెప్తారో, ట్రైనింగ్ లో ఏది నేర్చుకుంటారో మీ లైఫ్ లో కనుక అదే విధంగా కంటిన్యూ చేస్తే ఉత్తమ టీచర్లుగా మీరు ఎదురండి. ఉత్తమ టీచర్లుగా, ఉత్తమ పౌరులుగా, ఉత్తమ ఉపాధ్యాయులుగా అందరూ ప్రయత్నించుకుంటారు. అంటే గవర్నమెంట్ స్కూల్ చెప్పే ముందు పిల్లలు బాగా చదివడం కన్నా ఎవరైతే బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో మమేకమే వాళ్ళు. ఎందుకంటే ఈరోజు టీచర్లు ఒకసారి చెప్తే లెసన్ బరక అవుతుంది. కొంతమంది అందరూ క్యాచ్ చేస్తారు, కొంతమంది క్యాచ్ చేయలేదు. ఏ విధంగా అంటే వాళ్ళకి అర్థమైతే ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు. ఏ విధంగా గుడ్, బెటర్, బెస్ట్ టీచర్ అని చెప్పాడు. బెస్ట్ టీచర్ అంటే వాళ్ళతో మమేకమైపోయి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తారట. అటువంటి బెస్ట్ టీచర్ గా అందరూ కూడా రావాలి. అయితే చదువుతో పాటు వాటికి మానవతా విలువ చాలా అవసరం. విలువలతో కూడిన ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ నిజంగా స్కూల్ నుంచి బయటకు పోతే ప్రతి ఒక్కరు అన్ని రంగాల్లో అంటే మా టీచర్ మీ ఫస్ట్ మంచి అనుభవం ఏంటంటే ఫస్ట్ బ్యాచ్ మీరు అవడం, ఆ ఫస్ట్ బ్యాచ్ పిల్లలందరూ కూడా మా టీచర్ గారు, మా మాస్టర్ అని చెప్పుకుంటారు. బయటికి వెళ్ళిన ఎంత చెప్పారు కదా, ఎంత కానిస్టేబుల్ చెప్పారు. కానిస్టేబుల్ అయితే ఎవరు కానిస్టేబుల్ తయారు చేయలేరు, కానీ ఎంతో మంది ఎన్నో ఉద్యోగాలు చేయొచ్చు అన్నమాట. వాస్తవం నిజంగా టీచర్ ఎవరైనా తయారు చేయొచ్చు. దేశ ప్రధాని కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఒక టీచర్ యొక్క శిష్యుడు అని చెప్పి గొప్పగా చెప్తున్నాం. అటువంటి గౌరవం, అటువంటి అవకాశం ఏ ఉద్యోగానికి ఏ ఒక్కరికి కూడా ఇది ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉపాధ్యాయులకు సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషం. మరి మీ అందరూ కూడా చాలా బాధ్యతగా, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో బాగా, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉండవు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ఉచితంగా డ్రెస్ ఇవ్వడం కావచ్చు, బుక్స్ ఇవ్వడం కావచ్చు, అదే డైట్ ఇవ్వడం కావచ్చు, అన్ని విధాలు కూడా గవర్నమెంట్ స్కూల్ ఇచ్చినట్టు ఎక్కడ కూడా ఉండదు. అటువంటిప్పుడు మనం శ్రద్ధగా చెప్తే మంచి విద్యను తయారు చేయొచ్చు. కాబట్టి మేము ఆ విధంగా తయారు చేయాలి చెప్పి పైగా మన ప్రత్యేకంగా ఉపాధ్యాయులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పురుస్తాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరు అంటే బ్రహ్మ సృష్టికర్తని, అంటే నిజంగా వాడు తయారు చేసి మీరే కాబట్టి మేము బ్రహ్మతో పోలుస్తారు. విష్ణుమూర్తి జ్ఞానం ఇస్తాడు కాబట్టి ఆ నాలెడ్జ్ ఇచ్చేది మీరు కాబట్టి విష్ణుమూర్తితో పోలుస్తారు. మహేశ్వరుడు సంవరిస్తాడు, మనలో ఉన్న చెడును సంవరిస్తారు కాబట్టి మహేశ్వరుడు పోలుస్తారు. పరబ్రహ్మాన్ని పాటారు. నిజమే.
ఆ విధంగా చాలా మంది చదువుకోకపోతే ఏ విధంగా బిహేవ్ చేయాలో తెలియదు. వాడు నాలెడ్జ్ ఉన్నా సరే ఆ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయాలంటే స్కూల్ టీచర్లే. చెడుతో పోకుండా వాడు చెడుని ఇది చెడు అని చెప్పి వాడు చెప్పి సరిదాలు పెట్టేది కూడా మీరే కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుతో పరబ్రహ్మతో పోలుస్తారు. అటు బ్రహ్మ విష్ణు మహేశ్వరుతో పోల్చినట్టు అందరూ కూడా తల్లిదండ్రులు ఎంత గౌరవిస్తారు. తల్లిదండ్రులు చదువు నేర్పడం కన్నా తల్లిదండ్రుల దగ్గర కన్నా ఉపాధ్యాయుల దగ్గర నేర్చుకున్నటువంటి ఎక్కువ విషయాలు ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ఆలోచించాలి అనే విషయాన్ని ప్రభుత్వ స్కూల్ నుంచి ప్రత్యేకంగా గురువుల దగ్గర నుంచి వస్తాయి. అన్ని చోట్ల గురువు అన్ని రకాల గురువు ఉంటాడు. మెకానికల్ గురువు ఉంటాడు, కార్పొరేట్ గురువు ఉంటాడు. కానీ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాల అన్ని స్కూల్ విద్యార్థుల గురువు అంటే చదువుతో పాటు వాడి జీవిత పాఠం నేర్పేది ఉపాధ్యాయులు. కాబట్టి మీ అందరూ కూడా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఇందాక చెప్పారు మా అమ్మ అన్నమాట, ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎదగాలని చెప్పి మరి ఒకసారి మీ అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు చేస్తూ సెలవు తీసుకుంటాం. చివరిగా ఒక మాట, మనకి ఇప్పుడు మనతో 2 గంటలున్నారు సార్ పైన ఉన్నాయి. కథార్పు కవిత కథార్పు బాలమూడి కథార్పు కవిత. నెక్స్ట్ తోటకూర రాజరాజేశ్వరి నాగరాజు కన్నయ్య, ఎస్జిటి వత్సవాయి మండల్, ఎస్జిటి పెనుగంచుకోలు, సముద్రాల శ్రీలత, ఎస్జిటి తండ్రి పేరు వీరబాబు. రెడీగా ఉన్నాడు. సముద్రాల శ్రీలత వచ్చారమ్మా. తోటపల్లి వత్సవాయి మండల్ ఇంగ్లీష్ టీచర్. ఇంకా మా బాగానే ఉంది. ముందుగా మొత్తం వచ్చింది అనుకుంటా. సముద్రాల శ్రీలత రెడీగా ఉండాలి. నెక్స్ట్ సరిత, కోట సరిత. నెక్స్ట్ సరిత కోట సరిత వాళ్ళు రెడీగా ఉండండి. డాక్టర్ ఆఫ్ దాస్. తర్వాత బతినేని సుజిత, పెనుగంచుకోలు మండలం, హెచ్ఈటి టీచర్. నెక్స్ట్ బతినేని సుజిత రెడీగా ఉందమ్మా. బతినేని సుజిత. ఓకే. నారపాటి రత్నకుమారి, డాక్టర్ ఆఫ్ తత్వం. నారపాటి రత్నకుమారి. పర్లేదు. థ్యాంక్ యూ లోకేష్ అన్న, థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్. జగ్గేపేటలో గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. తాతయ్య గారిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎక్కడ ఏదైనా నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ వచ్చినా కానీ తాతయ్య గారి చేతుల మీదుగానే నాకు ఆ రోజు మనీ అనేది ప్రజెంట్ చేశారు. బట్ వాళ్ళు మాకు చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఇచ్చిన వెంటనే ఇట్లా పోస్టింగ్ విత్ ఇన్ టైంలో ఇవ్వడం అనేది చాలా గ్రేట్ సార్. ఇలాంటి ప్రోగ్రామ్ ఇంతవరకు మనకి ఎక్కడ చేసినట్టు మనకి ఎక్కడ కూడా నేను న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాను రెగ్యులర్గా, నాకు ఎక్కడా కనిపించలేదు. జాబ్ రావటం వెళ్ళిపోవటమే. బట్ ఈ రకంగా ఏర్పాటు చేసి అభినందన సభ ఏర్పాటు చేస్తున్నటువంటి మన తాతయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ, అమ్మాజీ గారికి కూడా నమస్కారాలు చెప్తూ, మా ఎమ్మెల్యే గారు చూడడం ఒక మంచి అవకాశం ఏంటంటే సర్వీస్ బుక్. మిడిల్ క్లాస్ నుంచి వచ్చామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ట్రాన్స్పరెన్సీగా ₹1 కూడా తీసుకోకుండా ట్రాన్స్పరెన్సీగా మొత్తం ఇలా రిక్రూట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నారా లోకేష్ గారికి, సీఎం గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్.